వేస్ట్ని వేస్ట్ చేయకుండా మొత్తం కూడా రోజు అన్నమాట మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం కూడా ఇలా మనం టబ్లో బకెట్ కానీ టబ్లో కానీ యూజ్ చేసుకోవాలి. అలా ఆ వచ్చిన లిక్విడ్స్ ఉంది కదండి, ఆ లిక్విడ్స్ మొత్తం కూడా మనం బకెట్ నీళ్ళలో వేసేసి అన్ని చెట్లకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా లిక్విడ్స్ రూపంలో ఇస్తూ ఉండాలి. మన చెట్లు చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి. మాకు ఫ్రిడ్జ్ పాడైపోయిందనమాట. ఫ్రిడ్జ్ని కూడా తీసేసి ఇలా దీన్ని కంపోస్ట్ బిన్నిగా అయితే వాడుతున్నాము. చక్కగా ఎండకి ఎండుతూ ఇప్పుడు ఇందులో వేసిన మన కిచెన్ వేస్ట్ మొత్తం కూడా చక్కగా భద్రమందులో జై శ్రీరామ్ మా భద్రమ శ్రీరామ్ కూడా అంటుందన్నమాట. అంటే కంపోస్ట్ మంచిగా ఎరువు అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉంది. చక్కగా దాని మీద కొంచెం మట్టి వేసామనుకోండి మనకి ఎరువు తొందరగా తయారవుతుంది. గార్డెన్లో వచ్చిన ఏ చెత్త అయినా కానీ చక్కగా మనకి కంపోస్ట్ అయితే తయారవుతుంది. ఇంకా చూసారు కదా ఆ పారతోటి కొంచెం అన్నమాట అట్లా మట్టి తీసైతే అట్లా వేస్తే ఇంకా అది మనకి బాగా అన్నమాట ఎరువు తొందరగా అవటానికి దానికి మనం పని కల్పించినట్టు. వీటిని పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న రైతు కిందనే భావించాలండి. మనం రైతులకి ఎలా ఇళ్లలో పనిముట్లు ఉంటాయో మనందరికి కూడా పనిముట్లు అయితే అవసరం అన్నమాట. నేనైతే ఈ పార్ని అంటే ఒంగోని ఎక్కువ మనం పని చేయలేం కాబట్టి కొంచెం మనం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఇదైతే కొంచెం హైట్గా ఉన్నది తీసుకొచ్చాను. ఇది దీనివల్ల ఏంటి మనకి యూజ్ అంటే ఇలా చక్కగా అన్నమాట అరటి చెట్టుకి ఎక్కువ నీళ్లు మనం ఉంచాలి కాబట్టి ఎప్పుడు స్టాక్ ఉండదు అన్నమాట అరటి చెట్టుకి. ఇలా మనం దీంతో ఇలా చేసామనుకోండి చక్కగా అరటి చెట్టుకి అయితే మంచిగా నీళ్లు పెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇలా పాజ్ చేస్తూ ఉండాలన్నమాట. దీని పర్పస్ కోసం తీసుకొచ్చా ఇది నేను. ఇంకొక దాని దగ్గర కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇంకా ఇక్కడ జామ చెట్టు దగ్గర అయితే మాత్రం భద్రమ్మ కొంచెం అనమాట జామ చెట్టు అంతా కూడా పడిపోతుంది అని చెప్పి సపోర్ట్గా కడుతుందనమాట. చెప్పా కదండి, గాలి వచ్చినప్పుడు పెద్ద కొమ్మ పడిపోయి పాపం చిన్న కొమ్మ మాత్రమే మిగిలిపోయింది. దానికే అనమాట ఇప్పుడు కాయలు వచ్చింది. కాయలు బరువుకి ఇంకా ఒరిగిపోతుంది. దీన్ని మొత్తం కూడా ఇలా కడుతూ మా గార్డెన్ అంతా కూడా మళ్ళీ మీకు ఒక్కసారి చూపిస్తూ ఈవినింగ్ సూర్యుడు ఆరైనా కానీ ఇంకా వెళ్ళలేదండి. ఇలా చిన్న చిన్న విషయాలన్నీ కూడా గార్డెన్ విషయాలు కానీ మరే విషయాలైనా మీ అందరితోటి పంచుకుంటూ ఉంటే మాకు భలే అనిపిస్తుంది. ఇంకా భద్రమ్మ కూడా తన వంతు తను చేస్తూనే ఉంటుందండి. ఏ పని ఉన్నా కానీ మనకి గార్డెన్లో అన్నీ మనం చేయలేము, మన చేత కానివన్నీ కూడా భద్రమ్మ కూడా మంచిగా చేస్తూ ఉంటుంది. ఇలా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందండి. నేనైతే పని మనిషిలాగా కూడా చూడనన్నమాట, ఇంట్లో మనిషిలాగానే ట్రీట్ చేస్తూ ఉంటాను. అందుకోసం వాళ్ళు కూడా సరదాగా అలా పనిచేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.